ఓ సందర్భంలో వ్యాసుల వారు చక్కగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన నవవ్యాకరణ పండితుడు మహానుభావుడు, అలా వెళ్తుంటే ఒక పురుగు చాలా వేగంగా ఉరుక్కుంటూ వెళ్తోందట. వ్యాసుల వారు అడిగారు, ఏమే పురుగా, ఎందుకంత వేగంగా నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆయనకి నవవ్యాకరణ పండితుడు కదా, సమస్తమైన భాషలు అర్థమవుతాయి. ఆంజనేయ స్వామి వారికి ఒకరికి, వ్యాసుల వారికి ఒకరికి అన్ని భాషలు అర్థమవుతాయండి. అడిగేటప్పటికీ ఆ పురుగు చెప్పింది, ఏమీ లేదయ్యా, కౌరవుల రథాలు వేగంగా ఇటు పక్కకు వస్తున్నాయి, ఎక్కడ నేను రథం కింద పడి చచ్చిపోతానో నేను తొందరగా దాక్కుందామని. మీరు గుర్తించండి, మనకంటే కూడా జంతువులకి కొంచెం సూక్ష్మమైన విజ్ఞానం ఎక్కువ. సునామీ వస్తుందంటే మనకు తెలియదు ముంచిందాకా, కానీ వాటికి ముందే తెలుస్తుంది. భూకంపాలు వస్తున్నా, ఏదైనా జరుగుతున్నా మనకంటే కూడా అతీంద్రియమైన శక్తి భగవంతుడు బయటికి మాట్లాడటానికి నోరివ్వలేదు, కానీ మనకంటే కూడా ఎక్కువ అవసరమైన సునిశ్చిత ప్రకృతి జ్ఞానాన్ని వాటికి ఇచ్చాడు. కారణము, అవి ప్రకృతిబద్ధమైన జీవనం చేస్తాయి, మనలాగా ప్రకృతి విరుద్ధమైన జీవనం చేయవు. ఎవరు ప్రకృతిబద్ధమైన జీవనం చేస్తారో వాళ్ళకి ముందే అనేక విషయాలు తెలుస్తాయి. అలా జీవనం చేయాల్సిన వాళ్ళల్లో బ్రాహ్మడు ఒకడు. ముందే తెలుసుకోవాల్సినటువంటి మానసిక స్థితిని, తపస్సుని చేయాలి కాబట్టే ప్రకృతిబద్ధమైంది. అది వెంటనే అది చెప్పేటప్పటికీ వ్యాసుల వారు ఓ మాట అడిగారు, ఓసి పురుగా, ఇంతున్నావు కదే నువ్వు, నీకు ప్రాణం మీద ప్రీతి ఏమిటే, పోతే పోయావు, ఇంకో జన్మ వస్తుంది, ఎందుకు చస్తే చచ్చావు అంటే, అదేంటి స్వామి మీరు అలా మాట్లాడతారు, మీరు అన్నం తింటున్నారా, నేను తింటున్నా, మీరు ఎక్కడో అక్కడ ఇల్లు చూసుకొని గూడు చూసుకొని పడుకుంటున్నారు కదా, మేము కూడా ఓ ఇల్లు కట్టుకున్నాం, మాకు నిద్ర ఉంటుంది, మేము పడుకుంటూ ఉంటాం, మీరు భయపడుతూ ఉంటారు కదా, మేము భయపడతాము. ఇక మీరొక్కళ్ళే ఏదో పిల్లల్ని కంటున్నారు అనుకుంటున్నారా, వివాహాలు చేసుకొని సంతానాలు ఇవన్నీ, మేము కూడా మా శక్తి మేరకు మీకంటే ఒక కాన్పులో ఎక్కువ మంది పిల్లల్నే కంటూ ఉంటాం, చాలామందిని కంటూ ఉంటాం. ఆహార నిద్ర భయ మైథునాని, దీనికోసం మీరు ఆలోచిస్తే మీరేం చేస్తున్నారో అవన్నీ మేము చేస్తున్నాం. మరి ఈ ఆహార నిద్ర భయ మైథునానికి ఇంత ఉత్తమమైన శరీరం మనకు అవసరమా? దానికి ఓ పురుగ్గా పుట్టినా సరిపోతుంది కదా. ఇంత మానవ శరీరం యొక్క అవసరం ఏమిటి? ఈ మానవ శరీరము, ఈ ఉపాధి లభించింది దేనికయ్యా అంటే ప్రకృతికి సంబంధించిన జ్ఞానమే ఆ ప్రాణికి ఉంది, కానీ నిజాత్మతత్వ జ్ఞానాన్ని పొందగలిగేటటువంటి శక్తి ఈ మానవ ఉపాధికి మాత్రమే ఉందయ్యా. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత అని చెప్పింది. అంత మహత్తరమైనటువంటి మానవ జన్మ నీకిచ్చింది ఎందుకు అంటే, నువ్వు మోక్షాన్ని పొందడానికి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, నీ స్వీయమైనటువంటి ఎరుక నువ్వు పొందడానికి. అది చేయకుండా మిగతా ప్రపంచంలో ఉండే అన్ని విషయాల్ని మనం చూస్తూ ఉన్నామే.